ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఓం ప్రసన్న వెంకటేశ్వరాయ నమః. కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజున వేలాది ప్రజల కోలాహలం మధ్య ఇప్పుడే తెప్పోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆగమ శాస్త్రం ప్రకారం, వైశానిక సిద్ధాంతం ప్రకారం దేవుని యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంలో ఈ రోజున తెప్పోత్సవ కార్యక్రమంతో పాటు సాయంత్రం గజవాహనంతో ఈ రోజు కార్యక్రమాలు కూడా ముగించడం జరుగుతుంది. రేపటి రోజున శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, చిన్న ఉత్సవాల కళ్యాణం రేపటి రోజున ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ ఆనం రామారెడ్డి గారు అయ్యవారికి పట్టు వస్త్రాలను సమర్పించే నిమిత్తం వారు కూడా ప్రభుత్వ ప్రతినిధిగా రేపటి రోజున ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అదేవిధంగా బేదా రవిచంద్ర, బేదా మస్తానరావు గారు అనాదిగా కూడా దీని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో దాతగా ఉన్నటువంటి వింజం కొండపురెడ్డి గారి మనోరాల సమక్షంలో కూడా కళ్యాణం జరుగుతుంది. సనాతన ధర్మాన్ని, ఆచార సాంప్రదాయాలను, గ్రామ కట్టుబాట్లను అన్నిటినీ కూడా కలగలిపి రాబోయే కాలం ప్రజలందరికీ దేవుణ్ణి దర్శనానికి భాగ్యం కలిగించాలి. దేవుడు అందరికీ సమానంగా దర్శనం ఇవ్వాలి. అందరి మనోభావాలు తగ్గట్టు దేవుడి కళ్యాణం జరగాలనేటువంటి కాన్సెప్ట్ తో రేపటి రోజున రంగరంగ వైభవంగా మన బెల్వకుట్ర క్షేత్రం నందు కళ్యాణ మహోత్సవాన్ని 10 గంటల నుంచి రావుకాలం రాబోతుంది కాబట్టి 9 వరకే దీన్ని ప్రారంభించి 12:30 కల్లా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మన ప్రాంత ప్రజలందరినీ కూడా దేవుడి కళ్యాణం, మన ఇంట కళ్యాణం, దేవుడి యొక్క కళ్యాణం మన కనులారా విందు, దేవుడి యొక్క కళ్యాణం మన పూర్వజన్మ సుకృతం, దేవుని యొక్క కళ్యాణం మన పాపాలన్నీ హరించే కళ్యాణం, దేవుని యొక్క కళ్యాణం మనలో ఉండే కల్మషాలను తొలగించుకునే కళ్యాణం. అటువంటి మహోన్నతమైన కళ్యాణాన్ని తిలకించడం మన పూర్వజన్మ సుకృతం. ఎంతో పుణ్యం చేసింటేనే వెంకటేశ్వర స్వామి కళ్యాణం మనకు కళ్ళారా చూసే అదృష్టం దక్కుతుంది. ఆ అదృష్టాన్ని రేపటి రోజున ఈ గ్రామ ప్రజలందరూ కూడా మనకు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎండోమెంట్ వారి సమక్షంలో రేపటి రోజున కళ్యాణ మహోత్సవం రంగరంగంగా వైభవంగా జరగబోతున్న తరుణంలో ప్రజలందరూ కూడా వచ్చి దేవుడి కృపకు ప్రాప్తులవుతూ మనలో ఉండేటువంటి కల్మషాలన్నీ తొలగే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు మన కుటుంబం మీద, మన సమాజం మీద, మన ప్రాంతం మీద, మన పాడి పంటల మీద అన్నిటి మీద దేవుడి యొక్క ఆశీస్సులు ఉండే విధంగా రేపటి కళ్యాణం తిలకించండి సందర్భంగా కూడా కోరుకుంటూ రేపు సాయంత్రం 3 గంటలకి రథోత్సవం మహోత్సవం దేవుడి ముంగిట దేవుడి ప్రజల ముంగిటి తీసుకునే కార్యక్రమం కొండబెట్టుకుంట ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా పాత పెట్టుకుంటూ ఉన్న ప్రతి ఇంటా కూడా దేవుడిని మన ఇంటికి తీసుకొస్తున్నారు. అందుకని దేవుడి భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా రేపు రథాన్ని లాగి ప్రతి ఒక్కరూ ఆహ్వానం పలకవలసిందిగా కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఎల్లుండి రోజున ఆఖరి రోజున ధ్వజ అవరోహణతో స్టార్ట్ అయ్యి ఆఖరిగా ఏకాంత సేవతో దేవుడి యొక్క కార్యక్రమాలను నిర్వహించడం పూర్తి అవడం కూడా జరుగుతుంది. నిజంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మన ప్రాంతం మీద ఉండబట్టే ఈ రోజున మన పాడి పంటలు అన్ని కూడా మనం సుభిక్షంగా ఉన్నాం. అన్ని కూడా దేవుడి యొక్క గొప్ప. అందుకనే మానవ జన్మ అందరి జన్మల కంటే గొప్ప జన్మ. ఆ జన్మను అందించినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోవటం, వాళ్ళ కాళ్ళ దగ్గర మనం దర్శనం పొందడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విశ్వాసంతో ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.